ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనమును మనము చదివి ధ్యానం చేసుకుందాం. ప్రకటన 4వ వచనమును మనము చదివి ధ్యానం చేసుకుందాం. సో మనం అంతకుముందు మనము నేర్చుకున్న ఆ మొదటి 3 వచనములు, ప్రకటన 4 మొదటి 3 వచనములలో మనం ఏం నేర్చుకున్నామా? పరలోక ద్వారము తెరవబడుట అనే అంశం పైన మనం ధ్యానం చేసుకున్నాం. ఈరోజు కూడా అదే అంశం, పరలోక ద్వారము తెరవబడుట అనే దానిపైననే మనము ధ్యానం చేసుకుందాం. సో మనము అప్పుడు నేర్చుకున్న దాంట్లో ఈ మొదటి 3 వచనములలో యోహాను ఏం చూశాడు? యోహాను ఏం చూశాడు? పరలోకానికి ఎక్కిపోయినప్పుడు ఏం చూశాడు? ఎక్కి రమ్మన్నప్పుడు ఆత్మవశుడై ఆయన పరలోకానికి ఎక్కిపోయినప్పుడు ఏం చూశాడు? ఇదిగో ఏమైందమ్మా? సింహాసనము వేయబడి ఉండెను కదా. ఆ సింహాసనం మీద ఒకడు ఆసీనుడై ఉండెను. ఎవరు చూశాడు? యేసు ప్రభువుని ఆయన చూచినట్లుగా మనం చూశాం. ఇంకా పరలోకంలో ఏం చూశాడు యోహాను అనేటివి మనము కిందికి మనము చూస్తూ మనము చూడొచ్చు. ఏం చూశాడు? అది ఈరోజు మనం 4వ వచనంలో మనం ధ్యానం చేసుకుందాం. ఏమి చూశాడు? చదవండి. 4వ వచనం. సింహాసనము చుట్టూ 24 సింహములు ఉండెను. 24 సింహాసనములు ఉండెను. ఆ సింహాసనములందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారై కూర్చొని ఉండేది. ఇప్పుడు యోహాను ఏం చూస్తున్నాడంటే ఆ సింహాసనము చుట్టూ, ఏ సింహాసనం చుట్టూ? యేసు ప్రభు కూర్చున్న ఆ సింహాసనం చుట్టూ ఎన్ని సింహాసనాలు ఉన్నాయంట? 24 సింహాసనాలు ఉన్నాయి. ఆ 24 సింహాసనములలో తెల్లని వస్త్రములు ధరించుకున్న 24 పెద్దలు కిరీటములు ధరించుకొని కూర్చొని ఉండుట చూచి ఉంటూ ఉన్నారు. మరి ఈ 24 పెద్దలు ఎవరు అని మనం చూస్తే, ఈ 24 మనం దావీదు మొదటి దినవృత్తాంతములు 24వ అధ్యాయము, మొదటి దినవృత్తాంతములు 24వ అధ్యాయము 7వ వచనం చదవండి. 18, 19 వచనాలు చదవండి. మొదటి దినవృత్తాంతములు 24వ అధ్యాయము 7వ వచనం చదవండి. మొదటి చీటి యెహోయారీబునకు, రెండవది యెదాయాకు. సరే, చీటి తర్వాత 18, 19 చదవండి. దాంట్లో 23వది దెలయ్యాకు, 24వది మయజ్యాకు పడెను. 23, 24 చీటి పడెను. చదవండి. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా వారి పితరుడగు అహరోను నాకు ఆజ్ఞాపించిన కట్టడ ప్రకారముగా వారు తమ పద్ధతి చొప్పున, చూడండి, తమ పద్ధతి చొప్పున అంటే క్రమము చొప్పున యెహోవా మందిరములో ప్రవేశించి చేయవలసిన సేవా ధర్మము ఇలాగనే ఏర్పాటు ఆయను. అయితే మన దావీదు ఏం చేస్తారంటే, మన లేవీయులు ఏం చేస్తారమ్మా? వాళ్ళ యాజకులు. ఈ లేవీయులని 24 గుంపులుగా చేశారు. 24 గుంపులుగా చేసి ఒక్కొక్క గుంపు చీటీ ప్రకారముగా వారి టైం వచ్చినప్పుడు వారు దేవునికి యాజక ధర్మం చేస్తారు. సో 24 ఎవరంటే వీళ్ళు యాజకులు. ఓకే, యాజకులందరిలో ఒక 24 గుంపులు చేశాడు. ఆ గుంపులలో ఒక్కొక్క చీటీ వచ్చినప్పుడు ఒక్కొక్క యాజకులు వెళ్ళి వారి ధర్మం ప్రకారము వాళ్ళు దేవుని మందిరంలో వారు తమ యొక్క కార్యములను వారు చేసేవారుగా ఉంటున్నారు. సో ఇది దేన్ని సూచిస్తుంది? 24 అంటే మొత్తం యాజకులను చూపిస్తుంది. పాత నిబంధనలు ఏం చూపిస్తుంది? లేవీలైన యాజకులందరినీ చూపిస్తూ ఉంటూ ఉన్నది. దావీదు
లేవీయులను ఈ విధముగా విభజించాడు, డివైడ్ చేశాడు దేవుని మందిరంలో పనిచేయడానికి. అయితే ఈ 24 యాజకులు ఉంటారు. వీరి పైన ఎవరు ఉంటారు? ప్రధాన యాజకుడు ఉంటాడు. సో వీళ్ళు యాజక ధర్మాన్ని వీళ్ళు జరిగించే వారుగా ఉంటున్నారు. చదవండి మన లూకా సువార్త 1వ అధ్యాయంలో 5వ వచనం. లూకా 1:5 వచనం. యూదయ దేశపు రాజైన హేరోదు దినములలో అబీయ తరగతిలోనున్న జకరియా ఒక యాజకుడుండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో. సో అబీయా తరగతి అంటే ఏంటిది? ఈ దావీదు నిర్మాణం చేసిన గుంపులు. ఆ తరగతిలో జకరియా అబీయా తరగతిలో వ్యక్తిగా ఉంటున్నాడు. చదవండి 8-9 వచనం. జకరియా తన తరగతి క్రమం చొప్పున తన తరగతి క్రమం చొప్పున అంటే ఏంటిది? జకరియా వంతు వచ్చింది ఏం చేయడానికి? యాజక ధర్మం చేయడానికి. జకరియా తన క్రమం చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మం జరిగించుచుండగా. చాలా. సో మనం ఏం చూస్తున్నామంటే ఈ 24 పాత నిబంధన ప్రకారం ఎవరమ్మా? యాజకులుగా, అంటే 24 అందరి యాజకులను చూపిస్తూ ఉంటున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత ఈ యాజకులు పాత నిబంధనలో ఇంకొకటి మనం చూస్తే వీరు ప్రజలకి పెద్దలుగా ఉంటున్నారు. పెద్దలంటే ప్రజలకు న్యాయము తీర్చే వారుగా ఈ యాజకులు ఉంటూ ఉన్నారు. అయితే ఇప్పుడు పాత నిబంధనలో ఎవరు? లేవీయులు. ఈ లేవీయులు ఏం చేస్తారు? యాజక ధర్మం చేస్తారు దేవుని మందిరంలో. మరి ఇక్కడ 4వ అధ్యాయం 4వ వచనంలో ఉన్న ఈ 24 పెద్దలు ఎవరు తెలుసా? ఎవరైనా ఐడియా ఉందా? ప్రకటన 4:4లో ఉన్న 24 పెద్దలు. ప్రకటన 4:4లో ఉన్న ఈ 24 పెద్దలు ఎవరంటే చాలా మంది చాలా రకాలుగా చెప్తూ ఉంటారు. కొందరు ఏమంటారంటే వీళ్ళు దేవదూతలు అని అంటారు. సరే మనం చూద్దాం. ఈ 24 పెద్దలు కొందరు ఏమంటారంటే దూతలు అని అంటారు. కానీ వీళ్ళు దూతలు కారు. ఎందుకు దూతలు కారు అంటే దూతలు కూర్చున్నట్టుగా మనకు బైబిల్లో కనబడదు. దూతలు నిల్చునేవారుగా మనకు బైబిల్లో కనబడతారు. చదవండి మన లూకా 1:19. దూత నేను దేవుని సముఖమందు నిలుచు గబ్రియేలును. చాలండి. నేను దేవుని సముఖమందు నిలుచుండు గాబ్రియేలు. దూతలు నిలబడే వ్యక్తులు కానీ కూర్చునే వ్యక్తులు కాదు. తర్వాత 2వ రాజులు 22:19. 2వ రాజులు 22:19. తర్వాత ఎవరైనా హెబ్రీ 12:22 చూడండి. చదవండి 2వ రాజులు 22:19. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా ఈ స్థలము పాడగుననియు. 2వ రాజులు 22:19. ఓకే. ఈ స్థలము పాడగుననియు దాని కాపురస్తులు దూషణాస్పదులగురనియు. నేను చెప్పిన మాటలను నీవు ఆలకించి మెత్తని మనసు కలిగి యెహోవా సన్నిధిని దీనత్వం ధరించి నీ బట్టలు చింపుకొని. అది కదా మొదటి రాజు 19. క్షమించు 19. ఓకే. సరే అక్కడ మనకి మొదటి రాజు అనుకుంటా. అక్కడ మనం చూస్తాం ఏంటంటే మరి అక్కడ కూడా దూతలు నిలబడినట్లుగా మనం చూస్తాం. సరేమా? అది మీకు దొరుకుతున్న తర్వాత చూడండి. తర్వాత హెబ్రీ 12:20 చదవమ్మా. 12:22. ఇప్పుడైతే సియోను కొండకును జీవము గల దేవుని పట్టణమునకు అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల యుద్ధకును. వేవేల కొలది దేవదూతలు. ఇక్కడ మనం చూస్తే పెద్దల సంఖ్య 24 ఉంది. దూతల సంఖ్య ఏమన్నా? వేవేలు. అంటే వీళ్ళు దూతలు కాదు. అయితే ఇది మొదటి రాజులు 22:19. మొదటి రాజు 22:19. సరే నేను చదువుతాను.
మీకాయా ఇట్లనెను, యెహోవా సెలవిచ్చిన మాట ఆలకించుము. యెహోవా సింహాసన ఆసీనుడై ఉండగా పరలోక సైన్యమంతయు ఆయన కుడి పార్శ్వములను నిలిచి ఉండుట నేను చూచితిని. సో దూతలు ఏం చేస్తారమ్మా? నిలిచి ఉంటారు, కానీ దూతలు కూర్చున్నట్లుగా మనకు బైబిల్లో మనకు కనబడదు. కాబట్టి వీళ్ళు దూతలు కారు, వీళ్ళు వేరే గుంపు. దూతలకు సంఖ్య లేదు, వేవేల దూతలు ఉన్నారు, కానీ పెద్దలకు ఏముందమ్మా? సంఖ్య ఉంది, 24 అని. తర్వాత కొందరు ఏమంటారంటే వీళ్ళు పాత నిబంధన కాలం యొక్క 12 పితరులు అని అంటారు. కొత్త నిబంధనలో ఉన్న 12 శిష్యులు, యేసు ప్రభు శిష్యులు అంటారు. 12 పితరులు, 12 మంది శిష్యులు 24 అంటారు. కానీ అది కూడా అంటే లిటరల్ గా, అంటే వాళ్ళు లిటరల్ గా పేతురు, యోహాను అని అక్షరాలుగా అది కూడా అసత్యమే. ఇంకా కొందరు ఏమంటారు అంటే వీళ్ళు పాత నిబంధన కాలపు భక్తులు అని అంటారు. అయితే పాత నిబంధన కాలపు భక్తులు కూడా వీళ్ళు కారు. కారణం ఏమిటంటే ఈ పాత నిబంధన కాలపు భక్తులు ఎప్పుడు లేస్తారనంటే యేసు ప్రభు భూమి మీదికి సంఘముతో తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళు లేస్తారు. అది చదవండి యోహాను సువార్త 11:24. తర్వాత ఎవరైనా దానియేలు 12:1-2 చదవండి. చదవండి యోహాను 11:24. మార్త ఆయనతో అంత్యదినమందు పునరుత్థానమందు అంటే అంత్యదినమందు ఎప్పుడంటే అది యేసు ప్రభు భూమి మీదకి రెండవ రాకడ, అది అంత్యదినము. చదవండి దానియేలు 12:1-2. దానియేలు 12:1-2. ఆ కాలమందు నీ జనుల పక్షమున నిలిచినట్టి మహా అధిపతియగు మికాయేలు వచ్చును. అప్పుడు నీ జనులు రాజ్యంగా కూడిన కాలము మొదలుకొని ఈ కాలము వరకు ఎన్నటికి కలుగనంత ఆపద కలుగును. అయితే నీ జనులలో గ్రంథమునందు దాఖలైన వారెవరో వారు తప్పించుకొందురు. మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనిదరు. కొందరు నిత్య జీవము అనుభవించుటకును, కొందరు నిందాపాలగుటకును నిత్యముగా హేయులగుటను మేలుకొందురు. ఇది వీళ్ళెవరు కాదమ్మా? పాత నిబంధన భక్తులు కూడా కాదు. ఎందుకంటే పాత నిబంధన భక్తులు ఎప్పుడు లేస్తారంటే ఏదైనా శ్రమల కాలం అయిపోయిన తర్వాత యేసు ప్రభు సంఘముతో భూమి మీదకి వచ్చిన తర్వాత పాత నిబంధన కాల భక్తులు లేస్తారు. అదే మాటను మనము రాసుకుని కాదు చూసుకోండి. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 4, 5, 6 వచనాలలో మనం చూస్తాం మృతులైన వారు లేస్తారు అని. అది మొదటి పునరుత్థానంగా మనం అక్కడ చూస్తాం. మరి ఇప్పుడు వీళ్ళెవరు? వీళ్ళు దూతలు కారు, వీళ్ళు పాత నిబంధన కాల భక్తులు కారు, లేకపోతే వీళ్ళు 12 మంది పితరులు, 12 మంది శిష్యులు కారు. మనం వీళ్ళెవరు అని మనం చూస్తే వీళ్ళు ఎవరు అని మనం చూస్తే ఇక్కడ మనకి 2 కనిపిస్తున్న ఈ 4వ వచనంలో ఏంటిది? వీళ్ళు ఎక్కడ కూర్చొని ఉన్నారు? వీళ్ళు సింహాసనం మీద కూర్చొని ఉన్నారు. తర్వాత ఏముంది? వీళ్ళకి తెల్లని వస్త్రం ఉంది. వీళ్ళు ఎవరు అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళు యాజక ధర్మాన్ని వీళ్ళు చేసే విధముగా మనకు కనిపిస్తారు. తెల్లని వస్త్రములు యాజకులుగా. అయితే మొదటి పేతురు 2:5 చదవండి. మొదటి పేతురు 2:5. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. మనం యాజకులు, సంఘమును యాజకులుగా ఆయన పిలుచుకొని ఉంటున్నారు. పరిశుద్ధ ఏమనుంది? పరిశుద్ధ
పరిశుద్ధ యాజకులుగా పరిశుద్ధ యాజకులు. ఇప్పుడు ఎవరు వీళ్ళు? సంఘం. పరిశుద్ధ యాజకులు 1, 2 అదే దాంట్లో 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహం. చూడండి, ఇక్కడ 2 ఉన్నాయి. రాజులు సింహాసనం ఎవరు కూర్చుంటారు? సింహాసనం మీద రాజులు కూర్చుంటారు. కిరీటం రాజులకు ఉంటుంది. అయితే మీరు ఏర్పాటు చేయబడిన రాజులైన యాజక సమూహం. గమనించండి, ఇక్కడ 2 ఉన్నాయి. ఏమున్నాయమా? ఏర్పాటు చేయబడిన వంశమును రాజులైన యాజక సమూహం. అక్కడ 5వ వచనం మనం చూసాం పరిశుద్ధులైన యాజకులు. 9వ వచనంలో రాజులైన యాజక సమూహం. ఇక్కడ 2 ఏమున్నాయమా? యాజకుడు కనిపిస్తున్నాడు, రాజు కూడా కనిపిస్తున్నాడు. అది ఇప్పుడు ఎవరు వీళ్ళెవరంటే సంఘం, చర్చ్. ఈ 4వ వచనంలో 2 కూడా కనిపిస్తున్నాయి. రాజులు కనిపిస్తున్నారు, యాజకులు కూడా కనిపిస్తున్నారు. సో ఈ 24 పెద్దలు ఎవరు అని మనం చూస్తే, ఈ 24 పెద్దలు సంఘము ఎత్తబడుతుంది. మనం ఎత్తబడిన తర్వాత మనం రాజులముగా, మనం యాజకులముగా, ఆయనకు మనం పరిచర్య చేసే వారముగా మనము ఉండేవారుగా మనం ఉంటూ ఉన్నాం. అయితే ఇశ్రాయేలును కూడా దేవుడు యాజకులుగా పిలుచుకున్నాడు. నిర్గమకాండం 19:6 నిర్గమకాండము 19:6 ఇశ్రాయేలును యాజకులుగా పిలుచుకున్నాడు దేవుడు. కానీ రాజులైన యాజకులుగా వారు పిలుచుకోలేదు. యాజకులు, మీరు నాకు యాజకులు అంటాడు, కానీ మీరు రాజులు అని అన్నాడు. చదవమ్మా 19:6. సమస్త భూమియు నాదే కదా, మీరు నాకు యాజక రూపకమైన రాజ్యముగాను, యాజక రూపమైన రాజ్యముగాను, పరిశుద్ధమైన జనముగాను. చాలండి. సో మనం చూస్తున్నాం ఏంటంటే ఇశ్రాయేలు కూడా యాజకులుగా పిలువబడ్డారు, కానీ రాజులైన యాజకులుగా వారు పిలువబడలేదు. సంఘం మాత్రమే రాజులు, తర్వాత పరిశుద్ధమైన యాజకులు. ఈ 2 సంఘమునకు మనము చూస్తూ ఉంటున్నాం. 5:9 చదవండి. ప్రకటన 5:9-10. ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలోను, ఆయా భాషలు మాట్లాడు వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను, అంటే రాజులనుగా యాజకులనుగా చేశాడు. ఎవరిని? సంఘము. తర్వాత 10వ వచనంలో మనం చూస్తాం, అది రాసుకోండి. 10వ వచనం 4:10 చివరి భాగంలో మనం చూస్తే, నీవే మహిమ, ఘనత, ప్రభావములు పొంద నడవడమని చెప్పొచ్చు తమ కిరీటములు ఆ సింహాసనం ఎదుట వేసి. సో 4:10 చదవండి. 4:10. ఆ 24 పెద్దలు సింహాసనం ఆసీనుడై ఉండు, వారి స్మరణపడి యుగ యుగములు జీవించున్న వానికి నమస్కారం చేయొచ్చు. ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టి సృష్టింపబడిన గనుక నీవే మహిమ, ఘనత, ప్రభావం పొంద అర్హుడవని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనంపై వేసిరి. తర్వాత 20లో కూడా 6లో కూడా మనం చూస్తాం. అయితే మనం ఇది ఎవరు ఇప్పుడు వాక్యానుసారంగా ఎవరంటే సంఘము, యాజకులు, పరిశుద్ధ యాజకులు. 1, 2వ సంఘం ఏంటమ్మా? రాజులుగా ఉంటూ ఉన్నారు. అయితే వీళ్ళు ఇప్పుడు ఎక్కడ కనబడ్డారు? సంఘం ఎక్కడుంది? సంఘం ఎక్కడుందంటే సంఘం పరలోకంలో ఉంది. యేసుప్రభు అంటాడు, ఏమంటాడు? నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్తాను. చదవండి మనం యోహాను సువార్త 14:1-3.
14:1. నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచిన యెడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకొని పోదును. ఇప్పుడు వీళ్ళు ఎక్కడ ఉన్నారు? పరలోకంలో ఉన్నారు 24 పెద్దలు. అంటే ఇది ఎవరు? సంఘము. మనము ఆయనతో పాటు మనం ఉండబోతూ ఉన్నాం. అది మనం ఉండే స్థలం. ఏ స్థలం మనం ఉండే స్థలం? పరలోకం. మన నివాస స్థలం చెప్పండి, అయిపోయినాక చెప్పండి. సరేమా? సో పరలోకం మన నివాస స్థలంగా మనం ఉంటూ ఉన్నాం. తర్వాత మనం గమనిస్తే మనం ఎవరిలాగా ఉంటాం అంటే మనం ఆయన వలె మనము ఉంటాం. యేసుని పోలిన వారమై యేసుతో మనము నిత్యము మనం ఉండేవారంగా ఉంటున్నాం. మనం ఏం చేస్తాం? ఆ సింహాసనం మీద కూర్చుంటాం, ఆ కిరీటం పెట్టుకుంటాం. ఏం చేస్తాము అంటే మనం రాజ్యం చేసేవారంగా ఉన్నాం. మనం రాజ్యంగా ఉండబోతూ ఉన్నాం. గమనించండి, సింహాసనం తర్వాత కిరీటము దేనికి గుర్తుమా? ఘనతకు. తర్వాత అది గుర్తుగా ఉంటూ ఉన్నది. యేసు ప్రభు సంఘాలకు వాగ్దానం చేశాడు. తుయతైర సంఘానికి వాగ్దానం చేశాడు, నాతో పాటు సింహాసనం ఇస్తాను ఏలడానికి. చదవండి ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 26-27 వచనం. ప్రకటన 2:26-27. నేను నా తండ్రి వలన అధికారం పొందినట్టు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారం ఇచ్చెదను. అతడు ఇనుప దండముతో వారిని జయించువానికి ఏమి ఇస్తాడమ్మా? జనుల మీద అధికారం అంటే నీకు అధికారం ఉంటుంది. అంటే రేపు దేవుడు కాంతరాజుకి ఏం చేస్తాడంటే, బాబు వసూలంతా నీదే, నువ్వు అధికారమే. జయించువానికి అధికారం ఇస్తుందంట. తర్వాత లవదోకియా సంఘానికి కూడా అంటాడు, వాగ్దానం చేస్తాడు. 3వ వచనం 3వ అధ్యాయం 21. లవదోకియా, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం నందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించువానికి నాతో కూడా నా సింహాసనం ముందు కూర్చుండనిచ్చేదను. జయించువాడు సింహాసనం మీద కూర్చుంటాడు. అంటే రాజులు సింహాసనం మీద కూర్చుంటారు. రేపు మీరందరు రాజులు. చూసినా ఏంటి మనం రేపు? నీకు ఏది కావాలా? మీ ఊరు కావాలా? లేకపోతే ఇంకేదో ఊరు కావాలా? మనం రాజులను ఉండబోతున్నాం. సింహాసనం మీద మనం కూర్చుని మనం రాజ్యం చేయబోతున్నాం. కిరీటం కూడా వాగ్దానం చేస్తాడు స్మిర్న సంఘానికి. 2వ అధ్యాయం 10వ వచనం. 2వ అధ్యాయం 10వ వచనం. కిరీటం. చదువు. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుము. నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. జీవ కిరీటము స్మిర్నా సంఘానికి, ఫిలదెల్ఫియా సంఘానికి కూడా కిరీటం వాగ్దానం చేశాడు. 3వ అధ్యాయం 11వ వచనం. నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడనో నీ కిరీటమును అపహరించుకుంటున్నట్లు. సింహాసనం ఉంది, కిరీటం ఉంది. అది ఈ కిరీటము ఇది చక్రవర్తి కిరీటము కాదు. ఇది చక్రవర్తి ఎవరు తెలుసామా? యేసు మాత్రం చక్రవర్తి, మనం రాజులు. ఇది గెలుపొందిన వారికి ఇచ్చే కిరీటం. చదవండి 2వ తిమోతి 2:12. 2వ తిమోతి 2:12. సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. ఆయనతో కూడా మనము ఏలుతాం. చాలండి, ఏలుతాం అంటే ఏంటమ్మా? జోష్న ఏం చేస్తామా? we will reign with him. ఆయనతో పాటు మనం ఏలుతాం. ఇప్పుడు నీ మాట విన్నాడు, నీ ఊరికి పోతే మన ఊరికి పోతే మా కుక్క కూడా మనం మాట విన్నాడు కదా. కానీ రేపు పొద్దున నువ్వు ఏలబోతున్నావు.
రాజ్యం చేయబోతూ ఉన్నాం. సంఘముగా మనం రాజ్యం చేయబోతున్నాం. మనం ఏర్పాటు చేయబడిన రాజ్యమైన యాజక సమూహము. ఎన్ని సంవత్సరములు నువ్వు పరిపాలన చేయబోతూ ఉన్నావు? ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేయబోతు తెలుసా? ఎన్ని సంవత్సరాలు? ఎన్ని సంవత్సరాలు మీరు రాజులుగా ఉండబోతున్నారు? మనం ఒక ఐడియా ఉందా? అమ్మా 1000 సంవత్సరములు. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 4వ వచనము 6వ వచనం చదవండి. ప్రకటన 20లో 4. అంతటా సింహాసనములను చూచితిని, వాటి మీద ఆసీనులయుండు వారికి విమర్శ చేయుటకు అధికారం ఇవ్వబడెను. ఎవరికి? సంఘానికి. రేపొద్దున నీ అధికారం, రేపొద్దున నీకు అధికారం విమర్శ చేయటం అనేది నీ దగ్గరికి న్యాయము కొరకు జనులు పరిగెత్తుకొని వస్తారు. నువ్వు రేపొద్దున న్యాయం చేయాలి వాళ్ళకి. నువ్వు రాజువి. విమర్శ చేయటకు అధికారం ఇవ్వబడెను. మరియు చాలండి 6వ వచనం చదవండి. ఈ మొదటి పునరుత్థానములలో ఓకే పాలు గలవారు ధన్యులను పరిశుద్ధులై ఇందురు. ఇటు వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యం చేయుదురు. ఎన్ని సంవత్సరములు రాజ్యం చేస్తావంట? ఎన్ని సంవత్సరాలు రాజు నువ్వు? 1000 సంవత్సరములు నువ్వు రాజ్యం చేస్తావు. మనమందరం రాజులమ్మా. ఇది సంఘం. 24 పెద్దలమ్మా సంఘముగా ఉండే ఉంటున్నదే. మనం రాజులుగా ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ యాజక సమూహముగా మనం ఉండి ఉంటున్నాం. మనం యేసుతో పాటు 1000 సంవత్సరములు నువ్వు రాజ్యం చేయబోతున్నావు. ఎంత గొప్ప ధన్యత. మరి అసలు రాజు ఎవరు అంటే యేసు ప్రభు అసలు రాజు. 19వ అధ్యాయం 16వ వచనం. రాజులకు రాజును. చాలండి. ఎవరు రాజులకు రాజు? యేసు ప్రభు రాజులకు రాజు. ఆయన రాజులకు రాజు. మనం రాజులు. 1000 సంవత్సరములు రాజ్యం చేయబోతున్నాం. మరి మనం ఎవరిని రాజ్యం చేయబోతున్నాం? ఎవరి మీద మనం పరిపాలన చేస్తాం? ఇప్పుడు రాజు ఉంటే రాజ్యం ఉండమే లేదా? రాజు ఉంటే రాజ్యం ఉండాలి. మనం ఎవరి మీద మనం పరిపాలన చేస్తాము అని అంటే మత్తయి రాసిన సువార్త 25వ అధ్యాయం 31, 34 చదవండి. మనం ఎక్కువ లేఖన భాగాలు చూస్తున్నాం, ఎందుకంటే దీనికి సంబంధించింది కాబట్టి. మనం ఇక వాక్యం మనం వస్తాం. మత్తయి 25, 31 నుంచి 34. తన మహిమతో మనుష్య కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఎప్పుడు రెండవ రాకడ అంటే సంఘము ఎత్తబడి 7 శ్రమల కాలం అయిపోయిన తర్వాత యేసు ప్రభు వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడైండు. ఓకే. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుతుంది. ఓకే. గొల్లవాడు మేకల నుండి గొర్రెలను వేరుపరిచినట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడివైపున గొర్రెలను ఎడమ వైపున మేకలను నిలవబెట్టాడు. చాలండి. ఇక మీ తాత చదువుకోండి. అక్కడ మనం కింద చూస్తే యేసు ప్రభు కిందికి వచ్చిన భూమికి వచ్చిన ఏం చేస్తారమ్మా? 2 గుంపులు చేస్తారంట, గొర్రెలు ఇంకా మేకలు. ఈ గొర్రెలతో ఏమంటాడంటే, నేను మీ ఇంటికి వచ్చాను, మీరు నాకు భోజనము పెట్టారు. ఆకలిగా ఉన్నప్పుడు మీరు నాకు భోజనం పెట్టారు, దప్పిగా ఉన్నప్పుడు నాకు నీళ్ళు ఇచ్చారు, బట్టలు లేనప్పుడు మీరు నాకు బట్టలు ఇచ్చారు. మీరు గొర్రెలు అని అంటాడు. మీరు నా తండ్రి రాజ్యంలోనికి రండి. చదవండి 37వ వచనం. 34 34. అప్పుడు రాజు తన కుడివైపు ఉన్నవారిని చూచి తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి, లోకము పుట్టిన మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును పొందుకోండి. రాజ్యంలోనికి మీరు రండి. వీళ్ళెవరు తెలుసండి? వీళ్ళెవరంటే మన యేసు ప్రభు 7 శ్రమల కాలంలో యేసు ప్రభు కొరకు నిలబడ్డ, చంపబడకుండా నిలబడిన వారు ఉంటారు. ఈ చంపబడే వారు ఎవరైతే హింసింపబడుతూ పారిపోతుంటారు కదా, పారిపోతున్న సమయంలో కొందరు ఏం చేస్తారంటే వారికి బట్టలు ఇస్తారు, కొందరు నీళ్ళు ఇస్తారు, కొందరు భోజనం పెడతారు, కొందరు దాపెడతారు, కొందరు జైల్లో ఉన్నప్పుడు వాళ్ళు
పరామర్శిస్తారు. వీళ్ళతో యేసు ప్రభు ఏమంటారంటే, నేను దాహము కొన్నప్పుడు మీరు నాకు ఏమి ఇచ్చారు? మీరు నీళ్ళు ఇచ్చారు. బట్టలు లేనప్పుడు మీరు నాకు బట్టలు ఇచ్చారు. అప్పుడు వాళ్ళు అంటారు, ఎప్పుడు వచ్చాను మా ఇంటికి? ఈ చిన్న వాళ్ళకి చేస్తే నాకు చేసినట్లే. సో మీరు వాళ్ళకి చేశారు కాబట్టి మీరంతా గొర్రెలు, మీరు ఎక్కడికి రండి? రాజ్యంలోనికి రండి. మాకు ఎవరు వస్తారంటే, ఈ 7 ఏళ్ల శ్రమల కాలంలో లోకములో ఎవరైతే యేసు ప్రభు నిమిత్తము హింసింపబడుతున్న వారికి సహాయము చేస్తారో వారందరూ గొర్రెలు, వారు రాజ్యంలోనికి వస్తారు. గమనించండి, రాజ్యంలోనికి వచ్చినప్పుడు వీళ్ళకి ఏముండదు తెలుసా? ఈ శరీరం ఉండదు. ఏముండదమ్మా? ఈ శరీరం ఉండదు వాళ్ళకి. మనకి శరీరం ఉందా? సంఘానికి శరీరం ఉందా? సంఘానికి మహిమ శరీరం. సంఘానికి ఏముందమ్మా? మహిమ శరీరము. వీళ్ళకి మహిమ శరీరం లేదు, వీళ్ళకి శరీరం ఉంది. శరీరం ఉంది కాబట్టి పాపము కూడా ఉంటుంది. మనం పాపం చేయడానికి కాదు. ఎందుకు? మనకు మహిమ శరీరం కాబట్టి మనం పాపం చెయ్యం. మనం రాజులం. వాళ్ళు పాపముతోనే వస్తారు. పాపముతోనే వస్తారు కాబట్టి పాపాలు జరుగుతాయి. వాళ్ళు పెళ్లిళ్ళు కూడా చేసుకుంటారు, పిల్లల్ని కంటారు. ఈ 1000 ఏళ్ల పరిపాలన విధం ఏ విధంగా ఉంటుందంటే, దేవుడు ఏదేను తోటను చేసినప్పుడు ఏ విధముగా ఏదేను తోట బాగుందో ఆయుష్ కూడా ఉంటుంది. ఒక్కొక్కరికి ఆయుష్ ఎంత ఉంది? పాత నిబంధనలు ఆదాము వాళ్ళ పిల్లకి 1000 సంవత్సరాలు బతుకుతూ ఉన్నారు. మీరు తర్వాత చదువుకోండి. యెషయా 65:20లో మనం చూస్తాము, పిల్లవాడు 100 సంవత్సరాలు బతుకుతాడు. ఇప్పుడు పిల్లోడిని ఏమంటాం మనం? ఇప్పుడు మన నితిన్ పిల్లోడు అన్ని కాదు, ఆయన ఇప్పుడు పడుసోడు. వాడి వయసు దగ్గర 15 సంవత్సరాలు 14 సంవత్సరాలు ఉంటాయి. పిల్లవాడు అంటే దాదాపు ఏ వయసులో మనం పిల్లవాడు అంటామండి? ఒక 10 years 10 సంవత్సరాలు పిల్లలు అంటామేమో. కానీ ఆ 1000 ఏళ్ల పరిపాలనలో 100 సంవత్సరాలు పిల్లోడు అంటారు. 100 years వ్యక్తి పిల్లోడు అంటారు. చదువుతారా? చదవండి. యెషయా 65:20. కొద్ది దినములు బ్రతుకు శిష్యులు ఉండరు, ఉండరు. ఏంటమ్మా? పిల్లోడికి 100 సంవత్సరాలు ఏమంటామంట? పిల్లోడు రాడు అంటే ఏంటిది? 1000 సంవత్సరాలు కూడా బతికే ఛాన్సెస్ ఉంటాయి. ఆ రోజులలో 500 సంవత్సరాలు బతికే ఛాన్సెస్ ఉంటాయి. అయితే వాళ్ళ పిల్లలు కంటా ఉంటారు. వాళ్ళ భూమి నిండిపోతూ ఉంటుంది. భూమి నిండిపోతూ ఉన్నప్పుడు కేసులు కూడా పెరిగాయి. ఏం కేసులు పెరుగుతాయి? పాపం పెరుగుతుందా? పెరిగినప్పుడు ఇప్పుడు ఎక్కడికి పోవాలి? కేసులన్నీ ఎప్పుడు ఎక్కడికి పోవాలి? రాజు దగ్గరికి పోవద్దా? మరి రాజు ఎవరు? రాజు నువ్వే. నీ దగ్గరికే కేసులు వస్తాయి. నువ్వు న్యాయం చేయాలి. ఎట్లా న్యాయం చేస్తావు? ఎట్లా న్యాయం చేస్తావు? చదవండి మా 1 కొరింథీ 6:1-2 వచనాలు. 1 కొరింథీ 6:1-2 వచనాలు. మీలో ఒకనికి మరి ఒకరి మీద వ్యాజ్యం ఉన్నప్పుడు, మీలో ఒకరికి మరి ఒకరికి తగరాలు ఉన్నప్పుడు వారు పరిశుద్ధుల ఎదుట గాని కాక అనీతిమంతుల ఎదుట వ్యాజ్యమాడుటకు తెగించుకున్నాడా? అనీతిమంతుల ఎదుట వ్యాజ్యమాడుటకు తెగించుచున్నాడా? మనకి తగర వస్తారా? తగర మనం ఏం చేస్తున్నాం? అనేక సార్లు మనము యేసు ప్రభువు నమ్మని వారి దగ్గరికి, నీతి మాలిన వారి దగ్గరికి మాకు న్యాయం చేయండి అని మనం పోతామా? పోమా? రేపునా పోతాం. కోట్లకు పోతాం మనం. నీకేమో నీతి గల పుస్తకం ఉంది, ఎట్లా బతకాలన్నా నీతిగా ఎట్లా బతకాలన్నా నీతి గల పుస్తకం ఉంది, ఎట్లా సమాధానం పరచుకోవాలని చెప్పేసి నీతి గల పుస్తకం ఉంది. మనము సమాధానం కొరకు, తగరాలైతే న్యాయము కొరకు ఎక్కడికి వెళ్తాం? మనం అన్యులైన వారి దగ్గరికి మనం పోతాం. మాకు న్యాయం చేయండి. చదవండి, కంటిన్యూ చేయండి. పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదరని, పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదరని మీకు తెలియదా? మీ వలన లోకమునకు
తీర్పు జరగవలసి ఉండగా, గమనించండి, మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా మిక్కిలి అల్పమైన చిన్న చిన్న వాటిల కొరకు తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా? మీకు యోగ్యం లేదా? గమనించండి, లోకానికి దూతలకే మీరు తీర్పు తీర్చబోయే రాజు నన్ను కూర్చుండబోతూ ఉన్నావు. చిన్న చిన్న కేసెస్ వస్తే నీకు చదువుకోవడానికి నీకు కాదా? వింటున్నారా? నీకు తగరాలైతే చిన్న కేసు పోదాం పారా, పంచాయతీ పెడదాం పారా, ఊడతల దగ్గరికి పోదాం పారా. అరే పొద్దున నువ్వు కూర్చొని ఒక పట్టణానికి నువ్వు రాజుగా ఉండి నువ్వు తీర్పు తీర్చబోతున్నావు. నువ్వు తీర్పరిగా ఉండబోతూ ఉన్నావు. తీర్పరిగా ఉండబోతున్నావు. నీకు చిన్న చిన్న వాటికి సమస్యలు వస్తే నీకు తీర్పు న్యాయం చేసుకోనికి నీకు శక్తి లేదు. అనేక సార్లు మనము ఎంతమంది మనము దీంట్లో మనం ఓడిపోతూ ఉన్నాం. ఎంతమంది వివాహాలై విడిపోతున్న జంటలను మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు భార్య భర్తలు ఉన్నారు. ఇప్పుడు నువ్వు అక్కడ ఎక్కడమ్మా నువ్వు అక్కడ రాజ్యం చేస్తున్నప్పుడు రకరకాల కేసులు వస్తుంది దగ్గరికి, న్యాయం కొరకు వచ్చినప్పుడు నువ్వు ఎట్లా న్యాయం చేస్తావు? నువ్వు ఇక్కడే నీతిగా నువ్వు బతకకపోతే, ఇక్కడ మనం నీతిగా బ్రతకపోతే అక్కడ నువ్వు కూర్చున్నప్పుడు నీతిగా నువ్వు బ్రతకమని ఏ విధంగా నువ్వు చెప్తావు? ఏ విధంగా నువ్వు న్యాయం చేస్తావు? నువ్వు అక్కడ బైబిల్ అంతా ఉంది, ఏమంటుంది? పిల్లరా ఏం చేయండి? పిల్లరా మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి అని బైబిల్ చెప్తా ఉంది. వింటున్నారు పిల్లలు? తలకాయ పిల్లలారా మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి. ఇక్కడనేమో నీవు నీ తల్లి మాట నీ తండ్రి మాట వినకుండా అని చెప్పి కర్రలు ఎగిరేసి బొమ్మలు ఎగిరేసి కండలు చూపించుకొని వినకుండా అక్కడిక్కడ తిరిగేతున్న నీవు రేపొద్దున్న సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఒక తండ్రి వస్తాడు బిడ్డను తీసుకొని, అయ్యా నా కొడుకు నా మాట వింటే నన్ను కొడుతున్నాడని చెప్పేసి, నీవే ఇక్కడ నీ తల్లిని నీ తండ్రిని నువ్వు కొట్టేదానివైతే అక్కడ నువ్వేమని న్యాయం తీరుస్తావు? చెప్తావా? నీ తల్లిని కొట్టొద్దమ్మా, బైబిల్ దేవుడు ఏం చెప్తున్నాడమ్మా? నీ తల్లి తండ్రికి మర్యాద ఇవ్వమంటున్నామా అని బైబిల్ చెప్తున్నా, నువ్వు చెప్పగలవా? నేను ఒక న్యూస్ చూశాను. నేను తల్లి బిడ్డను పెద్ద చేసి ఒక మంచి ఉద్యోగికి ఇచ్చి పెళ్లి చేస్తే పోయి అనాథాశ్రమం వేసేసిందంట తల్లిని. ఆ ముసలామె ఆ గేట్ దగ్గర పోయి నిల్చొని ఉంది, బిడ్డ తలుపు తీయమని చెప్పేసి. నీ తల్లిని నీ తండ్రిని ప్రేమించకుండా నీవు రేపొద్దున అక్కడ సింహాసనం మీద కూర్చుంటే ఏ విధంగా న్యాయం చేస్తావు? ఒక తండ్రి వచ్చి, అయ్యా నా కొడుకు నాకు భోజనం పెడతాడు అయ్యా అంటే ఏ విధంగా న్యాయం చెప్తావు? ఇక్కడ నువ్వు నీ తల్లికి తండ్రికి నువ్వు మర్యాద ఇవ్వకపోతే, పిల్లలు వింటున్నారా? ఇక్కడ నువ్వు వినకపోతే అక్కడ నువ్వు న్యాయం చేయలేవు. తల్లిదండ్రులు పిల్లల విషయంలో నీ బిడ్డలను నువ్వు ప్రేమించకపోతే, దేవుని భయంలో నువ్వు పెంచకపోతే అక్కడ నువ్వు కూర్చున్నప్పుడు ఎవరు వస్తారు? పిల్లలు, అయ్యా నా తండ్రి నన్ను సరిగ్గా చూసుకోవడం లేదు. ఏ విధంగా నువ్వు న్యాయం చేస్తావు ఆ బిడ్డనికి ఇక్కడ నీ బిడ్డలు చక్కగా చూసుకోకపోతే? భార్యాభర్తలు, బైబిల్ ఏమంటుంది భార్యాభర్తల గురించి? భర్తలారా మీ భార్యలను ప్రేమించండి. నీ భార్య పొద్దులు లేస్తే కొడతావు, నీ భార్య నానా బూతులు మాట్లాడతావు. అక్కడ నువ్వు కూర్చుంటే వస్తుందో కానీ, సార్ నన్ను కొడుతున్న నాకు న్యాయం చేయమని ఏమన్నా న్యాయం చేస్తావు? ఇంకా కొట్టమంటావా? నువ్వు కూర్చుంటే కొట్టమంటావు. ఇంకా కూర్చుంటే నీకే నీతిగా నీ భార్యను ప్రేమించే శక్తి నీకు ఇక్కడ లేకపోతే అక్కడ నువ్వు న్యాయం చేయలేవు. నువ్వు ఎంతమంది ఉన్నారు బయట ప్రభువుని నమ్మి, యేసు ప్రభువుని నమ్మి భార్యలను కొట్టే భర్తలు చాలా మంది ఉన్నారు. నీకు వాక్యం నేర్పిస్తుంది ఏ విధంగా నీతిగా బతకాలను. నీ భార్యను ప్రేమించు. భార్య ఏం చేయాలా? భార్య ఏం చేయాలా? మీ భర్తలకు
లోబడి ఉండండి. నువ్వు కూర్చొని ఇంట్లో కూర్చొని గయ్యాలాగా ఊ అని నీ భర్త మీద తిరగబాటు చేసి, నిద్ర లేకుండా నీ భర్తను చేసి, మర్యాద లేకుండా మానవు తీసుకుంటా నువ్వు కూర్చుని అట్లా ఉండి నువ్వు అక్కడ సింహాసనం మీద నువ్వు కూర్చుంటే ఏం న్యాయం చేస్తావు? భర్త వస్తాడు, అయ్యా నా భార్యకు నాకు న్యాయం చేయమని చెప్పేసి, నాకు నిద్ర లేకుండా చేస్తుంది, నా మీద తిరుగుబాటు చేస్తుంది, నా మానవం తీసుకుంది, మర్యాద ఇవ్వడం లేదు. ఏం న్యాయం చేస్తావు నువ్వు ఆ వ్యక్తిని? ఏమా సీరియల్ చూడడం చెప్తావా? ఏం సీరియల్? ముగ్గురు టైగర్స్ చూడడం చెప్తారా? సీరియల్ చూసి చెడిపోయారు ఆడవాళ్ళు ఎంతమంది ఉన్నారు. అంతమంది ఆ రోజుల్లో ఆడవాళ్ళకి అంత ఇది లేకుండే, ధైర్యం లేకుండే. ఈ సీరియల్ చూసేసి బాగా ధైర్యం మనకి బతికేస్తామన్నట్లే. నువ్వెంత అంటే నేనంత. వాక్యం అనేది చెప్పడం లేదమ్మా. చాలా మంది ఆడవాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే నువ్వేనా నేను సమానం, ఇద్దరం సమానం, దేవుడు ఇక్కడికి తీసిన అర్థం సమానం. తప్పండి, అది తప్పది. సమానం కరెక్టే. మొదట ఎవరు? మొదట ఆదాం, తర్వాత స్త్రీ. మరి కోపం వస్తే నువ్వు అడవచ్చు, అక్కడ నువ్వు రాజుగా కూర్చుంటే నువ్వు ఎట్లా న్యాయం చేస్తావు? నువ్వు ఒకవేళ నీకు ఇక్కడ కోపం వచ్చేసి నువ్వు ఆడ కూర్చుంటే రేపు పొద్దున న్యాయం కాదు, కొంపలు అంటుకుంటే నువ్వేం చేస్తావు? అమ్మా నేను అక్కడ ఉన్నప్పుడు నేను నా మొగునికి ఇంతే బాధ పెట్టినమ్మా, నువ్వు కూడా ఆడుకుంటావా? అది కాదు న్యాయం. అమ్మా 1000 ఏళ్ల పరిపాలనలో న్యాయం నడుస్తుంది. న్యాయము చదవండి అమ్మా, ప్రకటన 19:11 చదవండి. ప్రకటన 19:11. మరియు పరలోకము తెరవబడి ఉండేటట్టు చేతిని. ఓకే. అప్పుడు అదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను. దాని మీద కూర్చుని ఉన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును అను నామం గలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయొచ్చు. చాలండి, నీతిని బట్టి ఆ రోజు తీర్పు జరుగుతుంది. నీతిగా న్యాయం జరగబోతుంది. నీతిగా నీవు రాజుగా రాజ్యం చేయబోతున్నావు. ఇక్కడే నువ్వు నీతిగా బతకకపోతే అక్కడ నువ్వు నీతిగా ఈ విధంగా రాజ్యం చేస్తావు. చిన్న చిన్న వాడి కొరకుమా కోట్లకు పోయేది భార్యాభర్తలు. గొడవ వస్తే మీకు సర్దుకోవడానికి కాదా? అదే అంటుంది కదా 1 కొరింథీ 6 ఏమన్నాడు? మీరు లోకానికి మీరు తీర్పు తీర్చే వారై ఉండి చిన్న చిన్న వాటిలో మీరు తీర్పు తీసుకొని కదా బైబిల్ అంటా ఉంది. భార్యాభర్తలు గొడవ ఏం చేస్తారు? ఇప్పుడు చూడమా, యేసు ప్రభువును నమ్మిన అనేక మంది చిన్న చిన్న వాటిని విడిపోవడం. ఓ నేను బతుకుతా, నువ్వు లేకుండా నేను బతుకుతా. పంచాయతీ పెట్టి ఎవరు పిలుస్తారు? పంచాయతీకి భార్యాభర్తలు గొడవ అయితే ఎవరు పిలుస్తున్నా? పంచాయతీకి. వాక్యానుసారంగా ఎవరిని పిలవాలి? ఈ గొడవ అయితే ఎవరిని పిలవాలి? వాక్యానుసారంగా. వాక్యానుసారంగా గొడవ అయితే వాక్యము తెలిసినట్టు పిలవాలి. తెలిస్తే వాక్యానుసారంగా ఏం చేస్తాడు? అమ్మా వాక్యం ఇట్లా చెప్తుందమ్మా, నువ్వు ఆడవమ్మా, నువ్వు భార్యవమ్మా, నీ భర్తకు లోపడమ్మా, నువ్వు భర్తవమ్మా, నీ భార్యను ప్రేమించమ్మా అని చెప్పి బైబిల్ చెప్తుంది. నువ్వు లోకంలో వెళ్ళిపోతే లోకం చెప్తుంది. చూస్తా ఆడుకోయే నీ భర్తని, నేను ఉన్నాం నీ వెనకల. ఆమె ఆడుకుంటుంది, సంసారం నాశనం. చిన్న చిన్న వాటి కొరకు ఇక్కడే నీ భార్యతో నువ్వు సమాధానం పడకపోతే అక్కడ ఏ విధముగా ఒక భార్య భర్తకు నువ్వు సమాధానం చేస్తావు? చిన్న విషయాలకు మనం సమాధానం పడవు. ఏ విధంగా నువ్వు న్యాయం చేస్తావమ్మా? 1000 సంవత్సరాలు మనం పోయిపోయి నువ్వు కూర్చునేది అక్కడ. భార్య భర్తలుగా ఉన్నవారు ఏ విధంగా ఉంటున్నావు నీ భార్యతో? ఏ విధంగా ఉంటున్నావు నీ భర్తతో? న్యాయంగా మీరు బ్రతుకుతూ ఉన్నారు. నువ్వు అన్యాయంగా బ్రతుక్కుంటా నువ్వు వాడు కూర్చుంటే కదా అది జరగదు. తర్వాత ఇంకా కొన్ని వ్యక్తి కేసులు చెప్పడం తెలిసిన ఏమేమి కేసులు వస్తాయి అక్కడికి? ఇంకేం కేసులు వస్తాయి? నేను కొన్ని కేసులు చెప్పాను. అత్త కోడలు నిజమ్మా, అదో దరిద్రం. అత్త వండుకొని కొడుకు కోడల్ని దూరం చేసి అత్త ఎంతమంది ఉన్నారు? ప్రభువుని నమ్మి, యేసు ప్రభువుని నమ్మి కొడుకుని
కోడల్ని దూరం చేసే మంట పెట్టే అత్తలున్నారు. అట్లాంటి దాని కూడా కూర్చుంటే ఏదో ఒక బిడ్డ వస్తుంది, మా అత్త నాకు నా మొగుడికి కయ్యం పెడుతుందని ఏదో ఒక బిడ్డ వస్తుంది. ఏం న్యాయం చేస్తావు నువ్వు అక్కడ? ఆ బిడ్డకి ఏం న్యాయం చేస్తావు నువ్వు? నీకేం న్యాయం లేదు ఇక్కడ లోకంలో. ఇంకా భూముల విషయాలు నీవే ఇక్కడ కబ్జా చేస్తా ఉంటే భూములను, అక్కడ ఏముందో భూమి కబ్జా అయితే వాడు వస్తాడు, సార్ నా భూమి కబ్జా చేస్తుంది సార్, నాకు న్యాయం చేయలేమంటే ఏం న్యాయం చేస్తావు? నువ్వే ఇక్కడ కబ్జాలు చేస్తా ఉంటే భూములను. అక్కడ నువ్వు కూర్చోవడం న్యాయమా ప్రమాదమా? అక్కడ నువ్వు కూర్చున్న ప్రమాదమే. ఎందుకంటే అక్కడ కూడా అడుగుతే ఒక బాట, నాకు ఒక భూమి అని చెప్పేసి. మొన్న ఒక న్యూస్ చూశాను, మంగళూరులో సిఎస్ఐ హాస్పిటల్, పేరొందిన హాస్పిటల్, 100 సంవత్సరాల పైబడి పేరున్న హాస్పిటల్, కొన్ని కోట్లకు అమ్ముకున్నారు. అక్కడ ఉన్న బిషప్ కోట్లకు అమ్ముకున్నారు. ఇప్పుడు బజార్లో అక్కడ కోర్టుకు పోయింది కేసు. నీవే కబ్జా చేసేదానిపైతే నువ్వేం న్యాయం చేస్తావు? 1000 ఏళ్ల పరిపాలనలో అక్కడ నీకే నీతి లేదు ఇక్కడ. ఇంకా కొన్ని ఏమన్నా డబ్బుల విషయంలో అప్పులు తీసుకుంటాను, తీసుకోద్దాను. బైబిల్లో అప్పు తీసుకోద్దని చెప్పి, ఎందుకంటే అప్పు తీసుకున్న వాళ్ళు ఉన్నారు బైబిల్లో. ఓకేమా? అప్పు తీసుకున్న వాళ్ళు ఉన్నారా లేదా? బైబిల్లో ఉన్నదా లేదా అప్పు తీసుకున్న వాళ్ళు? ఉంది. మా బైబిల్లో అప్పులు తీసుకునే వాళ్ళు ఉన్నారు. మనం చూస్తాం, అక్కడ రాజుల్లో మనం చూస్తాం, ఒక విధవరాలు ఏం చేస్తుందంటే, నా అప్పుల వాళ్ళు వచ్చి అప్పు కట్టమని మొత్తం తీసుకొని వెళ్ళిపోయారని చెప్పేసి మనం చూస్తాం. సో అప్పులు తీసుకునే వాళ్ళు ఉన్నారు. సో మనం అప్పుడప్పుడు అప్పు తీసుకుంటాం, అలా పరిస్థితి వస్తుంది. అప్పులు తీసుకున్నప్పుడు నువ్వేం చేస్తావు? ఎప్పుడు ఇస్తాను? టైం అంటావు. నీవు ఇక్కడే నువ్వు టైంను దాటేస్తూ ఉంటే, అక్కడ ఒకడు అప్పుల బాధ్యతలు వచ్చి నా అప్పు తీసుకున్నా నాకు అప్పులు ఇవ్వడం లేదంటే ఏ విధంగా నువ్వు న్యాయం చేస్తావు అక్కడ? మొన్న ఒక పాస్టర్ నా దగ్గరికి వచ్చాడు. పాపం ఆయన పేదోడే, వాళ్ళ విశ్వాసురాలు, చెప్తలేదు ఎవరు కూడా, ఎందుకంటే నాకు లేరు కాబట్టి. అక్కడ సంఘం విశ్వాసాలు అది రాసిన పేపర్. ఆయన విశ్వాసం అని చెప్పేసి 30,000 రూపాయలు అప్పడిగిందంట. మళ్ళీ ఇస్తాను 30,000 రూపాయలు తీసిస్తే ఇప్పుడు సంవత్సరాలు పైబడిపోయింది, వడ్డీ ఈయన కట్టుకుంటా ఉన్నాడు. నాకు వచ్చి అన్న డబ్బులు 30,000 రూపాయలు నేను వడ్డీ కట్టుకుంటున్నాను అని చెప్పాను. అన్నాడు. అడగన్నా అని చెప్పాను. వద్దని అడగకు. నీవే ఇక్కడ వేరే వాళ్ళ డబ్బులు తీసుకొని టైంకి ఇవ్వకుండా నీవే ఏంటమ్మా కాలాన్ని దాటేసుకుంటుంటే అక్కడ అప్పుల వాళ్ళకి నువ్వు ఏం న్యాయం నీవు చేస్తా? ఇంకా అదేమైనా కానీ లోకంలో ఇక్కడ మనం బ్రతుకుతూ ఉన్నాం. ఏ విధంగా మనం బ్రతుకుతూ ఉన్నాం? నువ్వు మన లోకానికి న్యాయం తీర్చే వాళ్ళుగా మనం ఉండబోతూ ఉన్నాం 100 సంవత్సరములు. అయితే ఇక్కడ నువ్వు నీతిగా బ్రతుకుతూ ఉన్నావా? నీకు తెలుసు, నీ గురించి నువ్వు నీతిగా ఉన్నావో లేదా నీకు తెలుసు. ఎంతమంది నీతిగా ఉన్నామా? నీ భార్య నీతిగా నువ్వు చూస్తున్నావా? నీ భర్త నీతిగా నువ్వు వాక్యానుసారంగా నువ్వు చూస్తున్నావు? నీ తల్లిదండ్రులు నీతిగా వాక్యానుసారంగా చూస్తున్నావు? నీ బిడ్డలు నీతిగా వాక్యానుసారంగా చూస్తున్నావా? పని మనుషులను మనం చూస్తాం, మన కింద పని చేసే వాళ్ళు కొంచెం తొక్కుతారు. బైబిల్ ఏమంటుంది? పని వాళ్ళని ఎదురాలంట, పని వాళ్ళు ఎదురాలంట. బైబిల్ ఉంటుంది మీ పైన ఇంకొక అధికారులు అని చెప్పేసి వాళ్ళని మర్యాద పెంచుకుంటుంది బైబిల్. నీ పైన అధికారి ఎవరు? యేసు ప్రభు. దేవుడు ఇంకొక అధికారం ఉన్నాడు కాబట్టి వాళ్ళని, నీ కిందున్న వారిని బాగా చూడమని వాక్యం చెప్తా ఉంటుంటే కొందరికి అధికారం దొరకగానే వాళ్ళు కింద తొక్కేస్తారు. నువ్వు ఈడే తొక్కితే నువ్వు వాడు కూర్చుంటే, నువ్వు ఒకవేళ ఆడ కూర్చుంటే ఇంకా ఇలాంటి వాళ్ళు అంటమా ఆఖరికి దేవుడు కూడా తొక్కేస్తాడు. ఆ సింహాసనం కావాలి, ఏ సింహాసనం?
మెయిన్ సింహాసనం, అదే సింహం. ఏది లూసిఫర్ అడిగింది కదా, లూసిఫర్ అనుకున్నాడు కదా, ఏమనుకున్నాడు లూసిఫర్? లూసిఫర్ ఏం కావాలనుకున్నాడు? ఆ సింహాసనం కావాలి. ఏ సింహాసనం? దేవుని సింహాసనం ఎక్కిపోదాం అనుకున్నాడు లూసిఫర్. నువ్వు ఇక్కడే మనుషులను తొక్కి పైకి పోయేదాం అనుకుంటే ఆ పొద్దు ఏం చేస్తామా? దేవుడైన ఆ సింహాసనం కూడా తొక్కడానికి మనం చూస్తాం. కాబట్టి మనం నీతిగా మనం బ్రతుకుతాం. చదవడం చివరిదిగా 1 యోహాను 3:7. 1 యోహాను 3:7. చిన్నపిల్లలారా ఎవరిని మిమ్మును మోసపరచనీయకుడి. ఓకే, ఆయన నీతిమంతుడై ఉన్నట్టు, ఆయన నీతిమంతుడు, నీవు నమ్ముచున్న నీ దేవుడు నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతి వాడును నీతిమంతుడు. నీతిని జరిగించు ప్రతివాడు నీతిమంతుడమ్మా. నువ్వు నీతిగా బ్రతుకుతున్నావా? నువ్వు నీతిని జరిగిస్తూ ఉన్నావా? మరి నీ బ్రతుకు గురించి నీకే తెలుసు. నువ్వెవరెవరిని మోసం చేస్తున్నావు? నువ్వు లోకానికి తీర్పు తీర్చబోతూ ఉన్నావు. 1000 సంవత్సరం రాజుగా ఉండబోతూ ఉన్నావు. నువ్వు 1000 సంవత్సరం రాజుగా ఉండాలంటే నువ్వు ఇక్కడే నీతిగా లేకపోతే నువ్వు అక్కడ ఏ విధంగా నువ్వు నీతిగా రాజ్యం చేయబోతూ ఉన్నావు? ఏ విధంగా మనం నీతిమంతులం కావచ్చు అండి? ఏ విధంగా మనం నీతిమంతులం కావచ్చు? వాక్యాన్ని విధేయతను చూపించడం బట్టి మనం నీతిమంతులం కావచ్చు. నువ్వు వాక్యాన్ని వింటూ ఉన్నావా? మన వాక్యాన్ని వింటూ ఉన్నాను. కళ్ళు మూసుకుందాం. ఒకసారి మనం పరీక్షించుకుందాం. బైబిల్ అంటుంది, మీరు లోకానికి తీర్పు తీర్చబో వారయుండి ఉంటున్నారు. మీరే లోకానికి తీర్పు తీర్చే వారయుండి చిన్న చిన్న విషయాలకు మీరు ఏ విధముగా మీరు అన్యుల దగ్గరికి వెళ్తూ ఉన్నారు. మనం దేవదూతలకు మనం తీర్పు తీర్చబోతూ ఉన్నాం. లోకము నీ ద్వారా తీర్పు తీర్చబడబోతూ ఉంటున్నది. నువ్వు రాజుగా ఉండబోతూ ఉన్నావు. నువ్వు నీతిని బట్టి లోకానికి రాజ్యం చేయబోతూ ఉన్నావు. రకరకాల కేసులు దగ్గరకు వస్తాయి ఆ రోజు. ఇక్కడే నువ్వు న్యాయంగా లేకపోతే, ఇక్కడే నువ్వు నీతిగా లేకపోతే అక్కడ నువ్వు ఏ విధంగా న్యాయంగా తీర్పు తీరుస్తావు? అక్కడ ఏ విధంగా నువ్వు నీతిగా తీర్పు తీరుస్తావు? దేవుని దగ్గర నీ తప్పులు ఒప్పుకో. నువ్వే తప్పు చేస్తున్నావో నీకు తెలుసు. ఎక్కడ నువ్వు నీతిని తప్పి నువ్వు బ్రతుకుతూ ఉన్నావో, న్యాయంలో తప్పి నువ్వు బ్రతుకుతున్నావో నువ్వు పరీక్షించుకో. ఎవరన్నా మోసం చేస్తూ ఉన్నావా? నీ తల్లిదండ్రులతో ఎట్లున్నావు? నీ బిడ్డలతో ఎట్లున్నావు? నీ భార్యతో ఎట్లున్నావు? నీ భర్తతో ఎట్లున్నావు? నీ అన్నదమ్ములతో ఎట్లున్నావు? నీ పని వారితో ఎట్లున్నావు? నీ డబ్బు విషయంలో ఎట్లున్నావు? ఆస్తుల విషయంలో ఎట్లున్నావు? సరిగ్గా లేకపోతే అయ్యా నన్ను క్షమించు నాయన, నేను నీతిగా లేను నాయన, నేను నీతిగా నేను బ్రతుకుతాను, నేను న్యాయంగా నేను బ్రతుకుతాను అని దేవుడు చెప్తాను. ఎందుకంటే దేవుడు నిన్ను రాజులైన యాచక సమూహంగా నేను ఏర్పాటు చేసుకున్నాడు. మనం మామూలు మనుషులం కాదు. మనం రాజ్యంగా ఉండబోతూ ఉన్నాం. 1000 సంవత్సరములు నువ్వు రాజుగా ఉండబోతూ ఉన్నావు. నీ ద్వారా నీ కిందున్న వాళ్ళకి న్యాయం జరగాలి. నువ్వు న్యాయం జరగాలి. నువ్వు న్యాయం వాడిగా ఉండబోతూ ఉన్నావు. కాబట్టి న్యాయంగా మనం బ్రతుకుతాం. తండ్రి నీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాం. మమ్మల్ని రాజులుగా యాచక సమూహముగా మమ్మల్ని ఏర్పాటు చేసుకున్న మీ కృపను, మీ ప్రేమను బట్టి మీకు వందనం. 1000 సంవత్సరములు నీతో పాటు మేము రాజ్యం చేయబోతూ ఉన్నాం. ప్రభా, మా కింద ఉన్న అనేకులు రకరకాల సమస్యలను బట్టి మా దగ్గరికి మాకు న్యాయం చేయమని వచ్చేవారుగా ఉండబోతూ ఉంటున్నారు. ప్రభా, నీతిని బట్టి మేము న్యాయం జరిగించవలసిన వారమై ఉంటూ ఉన్నాం. ఇక్కడే మేము నీతి తప్పి మేము బ్రతుకుతే అక్కడ ఏ విధంగా న్యాయం చేయగలము? నీతిగా బ్రతుకుటకు సహాయం చేయండి. మాకు తెలుసు మేము ఎక్కడెక్కడ తప్పులు చేస్తున్నామో, ఎక్కడెక్కడ మేము అన్యాయంగా మేము బ్రతుకుతున్నామో మాకు తెలుసు. వాటి దగ్గర న్యాయముగా నీతిగా బ్రతుకుటకు సహాయం చేయండి. అనేకులకు సమాధానం చేయవలసిన వారంగా ఉండబోతూ ఉన్నాం 1000 ఏళ్ల పరిపాలనలో. ఇక్కడ మేమే సమాధానం పరచుకోలేకపోతే ఏ విధంగా మేము అక్కడ సమాధానం చేయగలము? ప్రభా, మా కుటుంబాలలో సమాధానం కలిగి ఉన్నట్లుగా బ్రతుకుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మీకే వందనములు, స్తుతులు, స్తోత్రములు చేయించి మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం మా ప్రియ పరలోక తండ్రి. ఆమేన్.
తండ్రి యొక్క కుమారుని పరిశుద్ధాత్మ కన్య సహవాసం వచ్చిన మనందరికీ ఇప్పుడు నేను సదాకాలకు తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. స్తోత్రం.